शारदाम्बामजस्रं मदम्बं भजे शारदाम्बामजस्रं मदम्बम् సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఈవేళ నల్లగొండలో ఇక్కడ లక్ష్మణరావు గారు పూనుకొని స్థానికులందరి సహాయ సహకారాలతో ఇక్కడ ఒక చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ చలివేంద్రం గురించి మనకి గరుడ పురాణంలో, స్కాంద పురాణంలో ఇత్యాది చాలా పురాణాల్లో విశేషంగా చెప్పారు. ప్రపేయం సర్వసామాన్య భూతేభ్య ప్రతిపాదిత. ఏమంటుందంటే ఆ శ్లోకం అర్థము, అస్యా ప్రధానాత్ పితరః తృప్యంతు చ పితామహ అంటుంది. ఈ ఎండాకాలంలో, వేసవిలో దాహంతో ఉన్నటువంటి వారికి నీరు ఇవ్వడం వల్ల దశపూర్వేషాం దశాపరేషాం అంటే 21 తరాలు వాళ్ళు తరిస్తారు. ఇది స్వల్పంలో మోక్షం అంటారు, సూక్ష్మంలో మోక్షం. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదే, కానీ దానికంటే కూడా ఈ ఎండల్లో ఉండేటువంటి స్థితులకు మనము రోజు చెప్పేటువంటి మంత్రాలలో సంధ్యావందన మంత్రంలో ఒక మంత్రం వస్తుంది, ఆపో హిష్టామయో భువః అని. హిష్ట అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి కూడా కోరికలు ఉంటాయి, సహజంగానే ఉంటాయి కోరికలు. మనం అడిగేవన్నీ కూడా ఆ నీటి వల్ల, ఆపహ అంటే నీరు, భువః అంటే భూమి మీద ఈ నీటి వల్ల లభిస్తాయి అని. అయితే ఇష్ట అనకుండా హిష్ట అని ఎందుకన్నారు అంటే, ఇష్టములు పూర్తములు అని రెండు ఉంటాయి. పూర్తములు అంటే మనం అడగకుండానే మనకి కావలసినవి. ఉదాహరణకి మనం ఎవరం కూడా దేవాలయానికి వెళ్ళి భగవంతుడా నా గుండె 2 నిమిషానికి 72 సార్లు కొట్టుకునేటట్టు చూడు అని అడగం. మనం ఎవరం కూడా అడగకుండానే మన కిడ్నీ, మన లంగు, మన లివరు, మన కళ్ళు, మన కాళ్ళు అన్ని పనిచేస్తున్నాయి. రక్త ప్రసరణ జరుగుతున్నది, అన్నిటికీ యథాప్రకారంగా వెళుతున్నది. ఇదంతా చేసేది ఏది అంటే శరీరంలో ఉండేటువంటి నీరు. హ్యూమన్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ 69% ఆఫ్ వాటర్. అందువల్ల ఈ వాటర్ కంటెంటే మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది, దానివల్ల కావలసినవన్నీ సాధిస్తాడు. కనుక ఈ నీరు చాలా విశేషమైనటువంటి గుణాన్ని సంపాదించుకుంది. మనిషి జీవితానికి, మానవుడికే కాకుండా జంతుజాలాలకు కూడా ఈ నీటి వల్ల ప్రయోజనం. కనుక ఈ నీరు దానం చెయ్యమని శాస్త్రం చెప్పింది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమానికి పూనుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల సహాయ సహకారాలతో ఇప్పుడే చెప్తున్నారు లక్ష్మణరావు గారు, ఉడిపి ప్రహార్ హోటల్ వాళ్ళు 3 నెలల పాటు మినరల్ వాటర్ మేము ఫ్రీగా సప్లై చేస్తామన్నారట. వారికి మనందరం కూడా కృతజ్ఞతలు అందించాలి. అలాగే ఇవాళ అన్నదాతలు, అలాగే మజ్జిగలు, చెరుకు రసాలు గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కూడా చేస్తూనే ఉన్నారు వారు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఉన్న వారందరూ కూడా పరులను ఉద్దేశించి చేసేటువంటి కార్యక్రమం కనుక దీన్ని సుసంపన్నం చేసి అందరూ యథాప్రకారంగా సహాయ సహకారాలు అందించి ఈ యొక్క వేసవిలో ఈ ఉష్ణతాపం నుంచి విముక్తి పొందవలసిందిగా అందరికీ ప్రార్థన చేస్తున్నాను. ధర్మస్య విజయోస్తు.
सलये विमलं शरणं भव शङ्कर देशिकमे शरणम् करुणालय पालय मां भव सागर दुःख विदूनवृतम् रचया किल दर्शन तत्त्वविदं भव शङ्कर देशिकमे शरणम् भवता जनता सुहिता भविता निजबोध विचारण चारुमते कलयेश्वर जीव विवेक विदं भव शङ्कर देशिकमे शरणम् भवदेव भवानिति ये नितरां समजायत चेतसि कौतुकिता मम वारय मोहमाजलतिं भव शङ्कर देशिकमे शरणम् सुकृते विकृते बहुधा भवतो भविता समदर्शन लालसता अतिदीनमिमं परिपालय मां भव शङ्कर देशिकमे शरणम् जगपीनवितुं कलिता कृतयो विचरन्ति महासच्चलतः अहिमौषुरिवात्र विभासि गुरु भव शङ्कर देशिकमे शरणम् पुङ्गवपुङ्गवकेतनचित्तां नहि कोऽपि सुधी शरणागतवत्सलतध्वनिदेव शङ्कर देशिकमे शरणम् विदिता न मया विशिदैककला न च किञ्चन काञ्चनमस्ति गुरो धृतमेव विदेहि कृपां सहजां भव शङ्कर देशिकमे शरणम्